హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, అల్లము, చెక్క, లవంగాలు, తెల్లగడ్డలు, కొద్దిగా కొబ్బరి, ఒక స్పూన్ ధనియాల పొడి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాము. ఈ కొత్తిమీర ఇదంతా కలుపుకొని మిక్సీకి వేస్తాను. ఆయిల్ వేసుకున్నాము. రెండు ఎర్రగడ్డలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఆ కరివేపాకు ఆయిల్ వేసి వేసుకున్నాము. 2 రెమ్మలు వీకేస్తున్నాం. పచ్చికరేపాకు ఆయిల్ వేడెక్కిందమ్మా. ఏది ఎక్కింది? ఎర్రగడ్డ వేసుకున్నాము. గోల్డ్ కలర్ వచ్చేదాము వేయించుకున్నాము. చూడండి, ఇలా ఎర్రగా వేగిండాయి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను కరివేపాకు వేస్తున్నా. 1 కేజీ చికెన్ 1 కేజీ చికెన్ ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టిందాను. నీట్గా 3 సార్లు బాగా కడిగి పెట్టిందా. చికెన్ వేసుకున్నాము. ఇంకేం వేసుకోవాలము? ఉప్పు వేస్తాను, పసుపు వేస్తాను, రాళ్ళ ఉప్పు మనకు రుచికి తగినంత, పసుపు మనకు తగినంత పసుపు, 1 స్పూనా 1/4 స్పూన్, చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాము. వేసుకోవచ్చు. ఫ్రై అయిపోతుంది. ఫ్రై వేయించి 2 నిమిషాలు మళ్ళీ మసాలా వేసి ఫ్రై చేస్తాం. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాము. ఇంకా 2 నిమిషాలు మూత వేసి నీళ్లు చికెన్ లో ఊరే వరకు హై ఫ్లేమ్ మీదనే పెట్టుకున్నాము. మూత ముచ్చేసి హై ఫ్లేమ్ మధ్యలో ఒకసారి కలుపుకోవాలా. చూద్దాము, 2 నిమిషాలు పెట్టి చూద్దామమ్మా. సిమ్లో ఎగిన చూడు, నీళ్ళు ఉంటాయి బాగా. చికెన్ లో నీళ్ళు ఆ నీళ్ళు వెళ్ళిపోయినా కొన్ని మళ్ళా మసాలా వేస్తాం. కొంచెం 1 నిమిషం మసాలా వేసుకున్నాం. 1 నిమిషము మసాలా వేసుకున్నాం. ఏమో అయిందా? వెళ్ళిపోయినాయి నీళ్ళు. చికెన్ లో నీళ్ళు వెళ్ళిపోయినాయి. మసాలా మెత్తగా కొద్దిపోయిన మసాలా ఆడిస్తున్నాము. నీళ్ళు వేసుకున్నాం కదా. ఇది బాగా 1 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నీళ్లు కావాలంటే 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని మెత్తగా ఉడకాలంటే కొంచెం సేపు ఫ్రై చేసుకొని చూడండి, చికెన్ లో నీళ్ళు మిగిలిపోయి ఆయిల్ వచ్చినాక ఇట్లా మసాలా వేసుకోవాలా. పైకి వస్తుంది ఆయిల్ బయటగా. ఇది 2 నిమిషాలు వేసుకోవాలా. ఈ మిక్సీ కడిగిన నీళ్ళు కొన్ని దాంట్లోకి వేసుకున్నాం. ఫ్రై అయిందమ్మా మసాలా ఇట్లా ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసినాము. 1/2 గ్లాస్ నీళ్ళు వేసినాను దీంట్లోకి. చికెన్ బాగా మెత్తగా ఉడకడానికి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఫ్రై బాగుంటుంది. చపాతీలకి సూపర్ టేస్ట్ ఉంటుంది. చపాతీ వైట్ రైస్ కైనా కలర్ రైస్ కైనా ఏదానికైనా బాగుంటుంది. చూద్దాము ఒకసారి అయిపోయినా చూద్దాము. మొదలు ఒక 2 సార్లు కలబెట్టి నిలబెట్టుకోవాలమ్మా. ఫ్రై బాగా చపాతీ కదా.
ఆఫ్ చేస్తావా మరి? ఆఫ్ చేస్తాము. అయిపోయింది. ఆఫ్ చేసుకున్నాము, అయిపోయింది. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే చపాతీకైనా, వైట్ రైస్ కైనా, కలర్ రైస్ కైనా, ఏ దానికైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా టేస్టీగా ఉంటది చికెన్ ఫ్రై. షేర్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.